ఎస్ఈఓ అంటే ఏంటి? మనది ఎస్ఈఓ అంటే ఏంటి ఏమైనా ఐడియా ఉందా? ఎవరైనా యూజర్ వచ్చేసేసి ఎగ్జాంపుల్ గూగుల్లో ఒక ఓపెన్ ఫ్లాట్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఓపెన్ ఫ్లాట్స్ ని షాద్ నగర్ అని సెర్చ్ చేసినప్పుడు ఈ గూగుల్ మనకి ఏమి ఇచ్చింది? గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. ఈ కీవర్డ్ పర్టికులర్ కీవర్డ్ ఏంటది? ఓపెన్ ఫ్లాట్స్ ఇన్ షాద్ నగర్. కీవర్డ్ నథింగ్ బట్ క్వశ్చన్ అండి. యూజర్ వచ్చేసి గూగుల్లో సెర్చ్ ఇంజిన్ క్వశ్చన్ అడుగుతున్నారు. అడిగినప్పుడు గూగుల్ ఏం చేసింది? ఎన్ని రిజల్ట్స్ ఇచ్చింది? 2,27,000 రిజల్ట్స్ ఇచ్చింది అనమాట. దీంట్లో వచ్చేసి ఇది మహదీ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఒకటి ఉంది. అట్లానే మీకు 99 ఎకరాస్, మ్యాజిక్ బ్రిక్స్, ఇట్లా మనకి సింగిల్ పేజ్ కి 10 రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ 10 అవును. రిజల్ట్స్ తో పాటు స్పాన్సర్డ్ అనే యాడ్స్ ఉన్నాయి చూసారా? ఇవి కూడా యాడ్స్ ఉన్నాయి అన్నమాట. అయితే మీరు ఇట్లా ఫస్ట్ పేజీలోకి రావాలంటే యాడ్స్ పెట్టుకుంటే మనీ ఇచ్చి రావాలి. అట్లా కాకుండా ఎస్ఈఓ ద్వారా అయితే మీరు ఫ్రీగా సెర్చ్ ఇంజిన్ టాప్ పొజిషన్ ఉండొచ్చు. అందుకని చెప్పేసి ఈచ్ అండ్ ఎవరి కంపెనీ ఏం చేస్తుందంటే ఎస్ఈఓకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. మరి ఇట్లా టాప్ పొజిషన్ మీరు రావాలంటే ఏం చేయాలి? ఈచ్ అండ్ ఎవరీ వెబ్సైట్ కి వెబ్ పేజ్ కి మీరు ఏం చేయాలి? ఎస్ఈఓ ఇంప్లిమెంట్ చేయాలి. ఎస్ఈఓ అంటే ఏంటి? ది ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ వెబ్సైట్ ట్రాఫిక్ టు అవర్ వెబ్సైట్ ఫ్రమ్ ద సెర్చ్ ఇంజిన్స్. సెర్చ్ ఇంజిన్స్ నుంచి మన వెబ్సైట్ కి క్వాలిటీ ట్రాఫిక్ ని బిల్డ్ చేసే ఏదైతే ప్రాసెస్ ఉందో, లేకపోతే రూట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఏమంటారంటే ఎస్ఈఓ అంటారు. మరి ఏ ప్రాసెస్ మనం ఇంప్లిమెంట్ చేస్తే, ఎస్ఈఓని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తే మన వెబ్సైట్ కి గూగుల్ ర్యాంక్ ఇస్తుందంటే, ఇక్కడ చూడండి ఎస్ఈఓ టైప్స్ వచ్చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ ఉంది, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఉంది. ఆన్ పేజ్ ఎస్ఈఓ మీన్స్ ఏంటి? మన వెబ్సైట్ లో లేదా వెబ్ పేజ్ లో మనం పర్టికులర్ పేజ్ ని కీవర్డ్స్ తో మోడిఫై చేస్తాం. చూడండి ఎక్కడెక్కడ మోడిఫై చేస్తాం? ది ప్రాసెస్ ఆఫ్ మోడిఫైయింగ్ ఆర్ ఎడిటింగ్ వెబ్ పేజెస్ అకార్డింగ్ టు ద గూగుల్ అల్గోరిథం రూల్స్. గూగుల్ అల్గోరిథం రూల్స్ ప్రకారం మీ యొక్క వెబ్ పేజ్ ని కీవర్డ్స్ తో మోడిఫై చేయగలిగితే, ఎక్కడ మోడిఫై చేయగలిగితే యుఆర్ఎల్, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అండ్ హెడ్డింగ్స్ H1, H2 అండ్ కంటెంట్ లో కూడా మీరు మోడిఫై చేయగలిగితే దాన్ని ఏమంటారు? ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటారు. ఇది వన్ టైం ప్రాసెస్. మరి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి? మన యొక్క వెబ్సైట్ ని వేరే అదర్ వెబ్సైట్స్ లింక్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనొచ్చు, లేదా లింక్ బిల్డింగ్ అనొచ్చు, లేదా బ్యాక్ లింక్స్ అనొచ్చు. అంటే బ్యాక్ లింక్స్ అంటే ఏంటి? సింపుల్ గా మన వెబ్సైట్ ని వేరే వెబ్సైట్ లో లింక్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ google.com లోపల ఇది google.com, ఇది మెయిన్ వెబ్సైట్. దీని లోపల mahadiinfradevelopers.com ఉంది. అంటే యూజర్స్ వచ్చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి google.com నుంచి ఇక్కడ క్లిక్ చేస్తున్నారు. అంటే ఈ వెబ్సైట్ కి క్లిక్ చేసినప్పుడు బ్యాక్ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది? గూగుల్ నుంచి ఈ వెబ్సైట్ కి బ్యాక్ లింక్ డెవలప్ అయింది అనమాట. ఈ ప్రాసెస్ ఏమంటారంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటుంది. గూగుల్ కూడా మనకి ఏం చెప్తుందంటే కంపల్సరీ మీకు ఆఫ్ పేజెస్ బ్యాక్ లింక్స్ బిల్డ్ చేయాలి. ఆన్ పేజెస్ తో పాటు కూడా ఆఫ్ పేజెస్ అని మనం బిల్డ్ చేయాలన్నమాట. దీన్ని ఏమంటారంటే బ్యాక్ లింక్స్ అంటారు. అయితే దీనికి మనకి ఆన్ పేజెస్ మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఆఫ్ పేజెస్ చూద్దాం. ఆఫ్ పేజెస్ టెక్నిక్స్ ఏముంది? ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి డైరెక్ట్లీ సబ్మిషన్ లిస్ట్ ఉందన్నమాట. దీన్ని ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఆఫ్ పేజెస్ కూడా డైరెక్ట్లీ సబ్మిషన్స్ ఎలా చేస్తాము. దీనికోసం ఏంటి? మనకు 2 వెబ్సైట్స్ ఉన్నాయి. ఒకటి ఎస్ఈఓ ఖజానా ఉంది. ఎస్ఈఓ ఖజానా ఇది వచ్చేసి అఫీషియల్ గా ఆఫ్ పేజ్ ఎస్ఈఓ సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ సబ్మిషన్ ఉంది, సోషల్ బుక్ మార్కింగ్ ఉంది, ఆర్టికల్ సబ్మిషన్, ప్రెస్ రిలీజెస్, క్లాసిఫైడ్స్. ఇక్కడ మోర్ లాగా వెళ్తే పీడిఎఫ్ సబ్మిషన్, కోరా, వెబ్ 2.0, వీడియో సబ్మిషన్, ఇట్లా మనకి వచ్చేసి పోడ్కాస్ట్ సబ్మిషన్, ఇట్లా చాలా ఉన్నాయండి. పీపీటీ, ఇమేజ్, పింగింగ్, అట్లా బిజినెస్ రీచింగ్ వచ్చేసి చూడండి బంగ్లాదేశ్, ఇండియా, ఆస్ట్రేలియా ఇట్లా ఉంటుంది అనమాట. మీ యొక్క క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం మీ బిజినెస్ ని లిస్టింగ్ చేయొచ్చు. అట్లానే బ్లాగ్ కూడా ఉంది. ఇది ఎస్ఈఓ ఖజానా అనేది దీని పేరు ఎస్ఈఓ ఖజానా.com. మన వెబ్సైట్ కి ఇది ఇంప్లిమెంట్ చేయగలిగితే, అంటే ఈ వెబ్సైట్ లో నుంచి బ్యాక్ లింక్స్ ఇచ్చే వెబ్సైట్స్ లిస్ట్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారు? సబ్మిషన్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసేసి నేను ఇప్పుడు ఎస్ఈఓ ఖజానా డైరెక్టరీ సబ్మిషన్ చూపిస్తున్నాను. దీంట్లో ఫ్రీ హైడ్ డైరెక్టరీ సబ్మిషన్, డి అంటే డొమైన్ అథారిటీ సబ్మిషన్ డేటా అనమాట. దాంట్లోకి వెళ్ళి చూస్తున్నాను అనమాట. ఏం లిస్ట్ ఉందో ఆ లిస్ట్ నేను సబ్మిట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, వాట్ ఈస్ డైరెక్ట్ సబ్మిషన్. ఇక్కడ ఏంటండి డైరెక్ట్ సబ్మిషన్ మనకి ఏముంటి?
కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఆ కేటగిరీస్ లో మనం ఏం చేయాలి, మన యొక్క వెబ్సైట్ ని సబ్మిట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే బెనిఫిట్, సెర్చ్ ఇంజిన్ ర్యాంక్స్ పెరుగుతాయి. నెక్స్ట్, ఇంక్రీజ్ ద లింక్ పాపులారిటీ, మీకు క్వాలిటీ లింక్స్ అనేది బిల్డ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది, వెబ్సైట్ కి ట్రాఫిక్ బిల్డ్ అవుతుంది. త్వరగా ఇండెక్సింగ్ ఆఫ్ పేజెస్ అండ్ బ్లాగ్స్ పోస్ట్, మీ యొక్క వెబ్ పేజెస్ అనేది త్వరగా గూగుల్ ఇండెక్స్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది బిల్డ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి స్పాన్సర్ లిస్టింగ్ అని ఉంది, వీటిలోకి వెళ్ళొద్దు, డైరెక్ట్ సబ్మిషన్స్ లో. తర్వాత ఇట్లా కిందకు వచ్చిన తర్వాత ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ అండి. అట్లానే ఇక్కడ కూడా ప్రీమియం స్పాన్సర్స్ ఉన్నాయి, వీటిలో కూడా వెళ్ళొద్దు. మీరు బాటమ్ ఆఫ్ ద పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ రాస్తారు చూడండి, హై డొమైన్ అథారిటీ. డిఎం మీన్స్ డొమైన్ అథారిటీ. సమ్ పీపుల్ ఏం చేస్తారంటే డొమైన్ ఏజ్ కూడా అంటారు. డొమైన్ అథారిటీ, డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్. వీటిలో మీరు చూడండి, దేంట్లో కూడా మీరు సబ్మిషన్ చేయండి. ఎగ్జాంపుల్, మీరు వీటిలో చాలా లిస్ట్ ఉంది, 1 2 3 అప్ టు మనకి థౌజండ్స్ లోనే ఉంటుంది అనమాట డేటా. సెకండ్ పేజ్ కూడా వెళ్ళచ్చు. ఇట్లా బాటమ్ ఆఫ్ ద పేజ్ వచ్చిన తర్వాత చూడండి, బాటమ్ ఆఫ్ ద పేజ్ వచ్చిన తర్వాత ఏముంది ఆప్షన్, ఏమైనా కొంచెం పైకి వెళ్తే సెకండ్ పేజ్ ఆప్షన్ ఉంటుంది చూడండి. కొంచెం పైకి వెళ్ళండి, ఇంకా పైకి వెళ్తే, లేదా సెకండ్ పేజ్ ఆప్షన్, వెయిట్ చూద్దాం. యా, ఇక్కడ ఇచ్చారు చూడండి, నెక్స్ట్ పేజ్ అని. మనకి 20 పేజెస్ ఉన్నాయి అనమాట. ఈచ్ అండ్ ఎవరి పేజ్ లో కూడా మనకి ఏంటి, డైరెక్ట్ సబ్మిషన్ డేటా ఉంది. ఎగ్జాంపుల్, నేను దీంట్లో ఏదో ఒక లిస్టింగ్ తీసుకున్నా, లింక్ డైరెక్టరీ ఫర్ యూ డాట్ కామ్. ఇక్కడ చూస్తే మీకు డైరెక్టరీస్ ఇక్కడ చూడండి, ఇది ఒక డైరెక్టరీ, ఆర్ట్ అనేది ఒక డైరెక్టరీ, బిజినెస్ అనేది డైరెక్టరీ, కంప్యూటర్ అనేది. ఇక్కడ ఆర్ట్ అనేది ఉంది, సబ్ బిజినెస్ ఉంది, కంప్యూటర్స్ ఉంది, హోమ్ ఉంది, హెల్త్ ఉంది, గేమ్స్. ఇట్లా ఇవన్నీ ఏంటి, ఇక్కడ చూడండి డైరెక్టరీస్ అంటే ఏంటి, ఫోల్డర్స్ అనమాట. ఈ ఫోల్డర్స్ లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కి సంబంధించింది అనుకోండి, ఇక్కడ రియల్ ఎస్టేట్ అని ఉంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉంది, దీన్ని ఏంటి, బిజినెస్ కి సంబంధించిన వెబ్సైట్. దీని లోపల అగైన్, దీని లోపల మనకేంటి, రియల్ ఎస్టేట్. ఎక్కడుంది రియల్ ఎస్టేట్ అనేది, ఇక్కడ ఉంది. ఈ సబ్ కేటగిరీ అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, డైరెక్ట్ హోమ్ అని, సబ్మిట్ సైట్ అని, లేటెస్ట్ సైట్స్ అని, పాపులర్ సైట్స్ అని ఇట్లా ఉన్నాయి అనమాట. ఇక్కడ సబ్మిట్ సైట్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. దీంట్లో కూడా లింక్స్ మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్రీ రెగ్యులర్ లింక్ అని ఉంది. రెండోది రెసిప్రోకల్ లింక్ ఉంది. ఫ్రీ రెగ్యులర్ లింక్ అంటే ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే మీకు లింక్ ఇవ్వడానికి 1 మంత్ నుంచి 2 మంత్స్ టైం పడుతుందంట. రెసిప్రోకల్ లింక్ అంటే ఏంటంటే అర్థం, లింక్స్ ఇచ్చి పుచ్చుకోవడం. ఎగ్జాంపుల్ ఏంటి, మన వెబ్సైట్ లింక్ కి వాళ్ళ వెబ్సైట్ లో యాడ్ చేస్తాము, వాళ్ళ వెబ్సైట్ ని మన వెబ్సైట్ లో లింక్ యాడ్ చేస్తాం. దీనికి ఎంత పడుతుంది టైం, 24 hours to 48 hours పడుతుంది. కానీ రెసిప్రోకల్ లింక్ గూగుల్ చెక్ చేసినప్పుడు మీకు ప్రాబ్లం అవుతుందండి, లింక్ ఇచ్చి పుచ్చుకోవడం వల్ల. కాబట్టి గూగుల్ ఏం చెప్తుందంటే, మీకు అన్ని మీరు వేరే వెబ్సైట్ లో లింక్ చేయాలి, కానీ వేరే సేమ్ అదే ఏ వెబ్సైట్ లో మీరు లింక్ చేశారో ఆ వెబ్సైట్ లింక్స్ మీ దాంట్లో ఉంటే ఇదేముంటుందంటే స్పామ్ యాక్టివిటీ ఉంటుంది. అంటే ఏంటి, మీరు కావాలని చెప్పేసి ఇచ్చిపుచ్చి కొన్నారు, అంతే కదా. ఇప్పుడు మన ఫ్రెండ్సే మన వెబ్సైట్ క్లిక్ చేస్తే ఉపయోగం ఏముంది, అది జెన్యున్ ట్రాఫిక్ కాదు కదా. సేమ్ వే ఇక్కడ కూడా గూగుల్ ఏం చేస్తుందంటే, మీ రెసిప్రోకల్ లింక్స్ ని గూగుల్ ఈస్ నాట్ గివింగ్ ప్రయారిటీ, అందుకని వాటికి ప్రయారిటీ ఇవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రీ రెగ్యులర్ లింక్స్ అంటే 2 months పట్టినప్పటికీ రెగ్యులర్ గా లింక్స్ యాడ్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుంది, స్లోగా మీ యొక్క వెబ్సైట్ పొజిషన్ అనేది సెర్చ్ ఇంజిన్ లో మారుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్ ఉంది. మనం ఒక వెబ్సైట్ యొక్క డేటాని ఫస్ట్ నోట్ ప్యాడ్ లోకి రైట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్, సారీ, బెస్ట్ ప్రాపర్టీస్ ఇన్ డాట్ ఇన్ కదా, బెస్ట్ ప్రాపర్టీస్. దిస్ ఇస్ మై వెబ్సైట్ అండి. దీంట్లో నేను షాద్ నగర్ అనే ఏరియాని, షాద్ నగర్ అనే పేజ్ ని నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. ఆ పేజ్ షాద్ నగర్. ఇప్పుడు చూడండి, షాద్ నగర్ అనే ఏరియాకి వెళ్ళాను. ఇక్కడ ఈ పేజ్ లో కంటెంట్ ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఈ పేజ్ లో కంటెంట్ ని నోట్ ప్యాడ్ లోకి మనం మార్చుకోవాలి. ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ యుఆర్ఎల్, మన టార్గెట్ యుఆర్ఎల్ ఏంటి, ఏ యుఆర్ఎల్ గూగుల్ సబ్మిట్ చేయాలనుకో, సారీ, వేరే వెబ్సైట్ సబ్మిట్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ టైటిల్, టిఐ టిఎల్ టైటిల్ కావాల్సి వస్తుంది.
నెక్స్ట్ డిస్క్రిప్షన్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ కీవర్డ్స్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, నేమ్, ఓనర్ నేమ్, నెక్స్ట్ జీమెయిల్. ఇవన్నీ వాంటెడ్ అండి. సో మనం ఏం చేస్తామంటే, నేను ఈ ఏరియా షాద్ నగర్ అనే ఏరియా, దానికి సంబంధించిన వివరాలని నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, అంటే లింక్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను, ఈ యొక్క పేజ్కి లింక్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి దీని వివరాలు కూడా మనం పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వివరాలని నెంబర్ ఆఫ్ వెబ్సైట్లో యాడ్ చేయాలి. దీనికి సంబంధించిన టైటిల్ ఏంటి, ఈ టైటిల్ ఎక్కడ దొరుకుతుంది, ఈ యొక్క వెబ్సైట్ ని కంట్రోల్ యూ అంటే సోర్స్ కోడ్ లో, మీరు కంట్రోల్ యూ అంటే సోర్స్ కోడ్ లో మనకి కంట్రోల్ ఎఫ్ అనండి. టైటిల్ కనపడకపోతే మీరు ఇక్కడ సెర్చ్ చేయండి టైటిల్. ఇక్కడ ఏంటండి, ఓపెన్ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ షాద్ నగర్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇన్ షాద్ నగర్. దిస్ ఇస్ ద టైటిల్. ఇట్లా నోట్ ప్యాడ్ లో అంత ప్రిపేర్ చేసుకోవాలండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ కూడా సేమ్ సోర్స్ కోడ్ నుంచి కాపీ పేస్ట్ చేసుకోండి. మెటానేమ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్, కంటెంట్ ఈక్వల్ టు అని చెప్పేసి డిస్క్రిప్షన్ ఉంది, పేస్ట్ చేసుకోండి. మీరు రియల్ టైంలో చేసేటప్పుడు ఇదంతా నోట్ ప్యాడ్ లో నీట్గా ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ లో మీరు ఏం చేయాలి, లింక్ బిల్డ్ చేయాలి కాబట్టి. దీనికి సంబంధించిన కీవర్డ్స్ నేను పైన నేను టార్గెట్ చేస్తున్నాను. ఇక్కడ పైప్ లైన్ సింబల్ ఉంది, దీన్ని తీసేసి కామా ఇస్తే సరిపోతుంది. కీవర్డ్స్ రెండు కానీ మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. నేనైతే అట్ ప్రెజెంట్ 2 వాడుతున్నాను. ఓనర్ నేమ్ వచ్చేసేసి నా నేమే కాబట్టి సుధాకర్ అని ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ జీమెయిల్. ఈ మెయిల్కి ఏంటి, లింక్స్ మీకు అప్రూవల్ అయితే లింక్స్ అప్రూవల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. మన క్లయింట్కి మనం వర్క్ చేసామని ఎట్లా తెలుస్తుంది, అతని జీమెయిల్ మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫుల్ నేమ్ అడిగారు కదా, సుధాకర్ జస్ట్ ఇచ్చేసాను. ఈమెయిల్ అడ్రస్ 2020.sudhakar@gmail.com. నెక్స్ట్ ఏం అడుగుతుంది, వెబ్సైట్ టైటిల్ అడుగుతుంది. నోట్ ప్యాడ్ లో ఉంది కదా వెబ్సైట్ టైటిల్, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ టైటిల్ అంతా కాపీ పేస్ట్ చేసి ఇవ్వండి. నెక్స్ట్ యుఆర్ఎల్ అడిగింది. ఇక్కడ హెచ్టిటిపిఎస్ తో ఉంది, మీరు హెచ్టిటిపి కావచ్చు, హెచ్టిటిపిఎస్ కూడా కావచ్చు. యుఆర్ఎల్ ఇది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ పార్ట్. ఈ డిస్క్రిప్షన్ కూడా @ అని నేను ఫోన్ నెంబర్ తో కలిపి ఇచ్చాను. సేమ్ థింగ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎంత ఉండాలంట, 300 లెటర్స్ ఉండాలంట. సో తీసుకుంటుందేమో ట్రై చేద్దాం. KTVR క్యాప్షన్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సేవ్. ఏమొచ్చింది, ఇంక సబ్మిట్ అయిందా? హోమ్ పేజీ ఇక్కడ సబ్మిషన్ చేయమంటుందండి, ఇంటర్నల్ పేజెస్ తీసుకోవట్లేదు. సో మనం ఏం చేస్తున్నాము, హోమ్ పేజ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ అగైన్ క్యాప్చా. మీకు ఇట్లా టైం పడుతుందండి, ఇమీడియట్గా అవ్వవు. ఇవి కొంత పేషెన్స్తో చేసుకోవాలి. అగైన్ చెక్ చేయండి. దీంట్లో ఆల్రెడీ నా URL అనేది ఉందంట, bestproperties.in అనేది ఆల్రెడీ ఉంది, అందుకని చెప్పేసి తీసుకోవట్లేదు. ఓకే, ఎగ్జాంపుల్ మ్యాజిక్ బ్రేక్స్ ఏదో టెంపరీ ఇస్తున్నానండి. మన వెబ్సైట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం.
ఆ పేజెస్కి ఎవరి పేజ్కి అయినా చేయొచ్చండి, ప్రాబ్లమే లేదు. కాకపోతే ఏంటంటే లింక్ వాళ్ళకి వెళ్తుంది. ఏమొచ్చిందండి? థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ లింక్ ఫర్ యూ సుధాకర్. ఏమైంది? 2 months అన్నమాట టైం పడుతుంది అనమాట. లింక్ అనేది సబ్మిట్ అయింది. ఈ ఈ వెబ్సైట్ మనకు ప్రాపర్గా వర్క్ అయింది కాబట్టి మీరు ఏం చేయాలి, తర్వాత ఇది డ్రైవ్ లో సేవ్ చేసుకోవాలి. ఎందుకు? నెక్స్ట్ ప్రాజెక్ట్ పర్పస్. గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారు, డైరెక్టరీ సబ్మిషన్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టేసేసి న్యూ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, లేదా ఒక గూగుల్ డాక్యుమెంట్స్ లేదా గూగుల్ షీట్ ఉంటుంది కదా, గూగుల్ షీట్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ గూగుల్ షీట్ ఉంటుంది, దాంట్లో మీరు ఏం చేస్తారంటే డైరెక్టరీ సబ్మిషన్ హెడ్డింగ్ పెట్టేసేసి దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఏదైతే యూఆర్ఎల్స్ వర్క్ అవుతాయో ప్రాపర్ గా ఆ యూఆర్ఎల్స్ లిస్ట్ దీంట్లో యాడ్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆ పేజెస్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇది వచ్చేసి ఆ పేజెస్. ఇక్కడ వచ్చేసి డైరెక్టరీ సబ్మిషన్ సైడ్స్ లిస్ట్. మనం వర్క్ చేసేది డైరెక్టరీసే కదా, ఒక్కొక్కరు డైలీ వచ్చేసేసి ఒక 15 to 20 డైరెక్టరీ సబ్మిషన్ చేయాలండి. డైరెక్టరీ సబ్మిషన్ హెడ్డింగ్ పెట్టాను, ఇక్కడ లింక్ పేస్ట్ చేస్తాను. ఈ లింక్ ఓకే. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆ పేజెస్ లో మొదటి కాన్సెప్ట్ అండ్ డైరెక్టరీ సబ్మిషన్ ని మనం ఏం చేస్తున్నాము, సబ్మిట్ చేస్తాం.